నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ స్టూడియోలో మనతో పాటు షణ్ముఖ్ గారు అయితే ఉన్నారు. నమస్తే షణ్ముఖ్ గారు. నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ని ఇప్పుడున్నటువంటి సీఎం బాబు గారు ఒక నూతన దిశగా తీసుకెళ్తున్నారు అభివృద్ధి పరంగా. ఈ దశలో మనం చూస్తే అండి, టీసీఎస్కి వైజాగ్లో, ముఖ్యంగా వైజాగ్లో 22 ఎకరాల మేర కేటాయించడం జరిగింది. అంటే అటు వైజాగ్ కావచ్చు, ఇటు అమరావతి కావచ్చు, ల్యాండ్ వాల్యూ ఒక హై రేంజ్లో ఉంది. ఈ పరిస్థితుల్లో ఒక్కొక్క ఎకరం విలువ కేవలం 99 పైసలకు మాత్రమే టీసీఎస్కి కట్టబెట్టడాన్ని వైసీపీ సోషల్ మీడియా అయితే ఈవెన్ సాక్షి కూడా దుమ్మెత్తిపోస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి. అసలు దీన్ని ఏ విధంగా మీరు విశ్లేషిస్తారు? ముందుగా బ్రాండింగ్ అనే పదం గురించి మనం మాట్లాడుకోవాలండి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా అయినా, నేషనల్ మీడియా అయినా, నువ్వైనా, నేనైనా ఈరోజు ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నామంటే, ఒక ఎకరా 99 పైసలు ఎలా 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 అనేది దేశం నుంచి రాష్ట్రం వరకు చర్చ నడుస్తూ ఉంది. నేనేమంటానంటే, దిస్ ఈజ్ కాల్డ్ బ్రాండింగ్ అంట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కంపెనీలు ఎవరైనా సరే మా రాష్ట్రంలో 1000 ఉద్యోగాలు ఎవరైతే కల్పిస్తారో వాళ్ళకి మేము ఇలా ఇస్తామనేది ఈరోజు నేషనల్ వైడ్ ఒక బ్రాండింగ్ వెళ్ళిందా లేదా? ఖచ్చితంగా అండి. ఏమనంటే, మనం ఇప్పుడు టీసీఎస్ కంపెనీ అనేది వచ్చింది. ఇప్పుడు నిప్పాన్ బ్యాటరీస్ కావచ్చు, ఏదైనా సరే అంటే అతి త్వరగా అమరావతి కావచ్చు, ఇటు వైజాగ్లో కావచ్చు పెట్టుబడులు పెట్టడానికి ఆగమేఘాల మీద రెడీ అయి ఉన్నాయి. అంటే ఎవరైతే త్వరగా వస్తారో వాళ్ళకి లీజు తక్కువకు వస్తుంది అని చెప్పి బాబు గారు సంకేతం ఇచ్చారా? నేనేమంటున్నానంటే, ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా వాళ్ళకైనా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకైనా, రాష్ట్ర యువతకైనా నిజంగా టీసీఎస్ ఒక ఎకరా 10 కోట్లు పెట్టి కొనలేనటువంటి స్థాయిలో ఉందా ఈరోజు? దేశంలో కల్లా నెంబర్ 1, నెంబర్ 2 కంపెనీల్లో అదొకటి. ఇంకా లెక్కల్లోకి వెళ్దాం, గణాంకాల్లోకి. 2,59,286 కోట్ల రూపాయలు. ఏంది ఇది? టీసీఎస్ యాన్యువల్ టర్నోవర్. అంటే ఒక రాష్ట్ర బడ్జెట్తో సమానం ఇది. అర్థమవుతుందని నేను చెప్తాను. మరి అలాంటి కంపెనీ ఎందుకు ఆ కంపెనీకి ఒక ఎకరా 99 పైసలకే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు అంటే, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అనే కంపెనీ ఈరోజు దేశంలో మొట్టమొదటి స్థానంలో ఉంది. అలాంటి కంపెనీనే వైజాగ్ వస్తూ ఉంది అంటే, ఒకవైపు బ్రాండింగ్, ఒకవైపు ఇది. మరి అతి ముఖ్యంగా 2.5 లక్షల కోట్ల రెవెన్యూ ఉన్న టీసీఎస్ వైజాగ్లో ఒక 20 ఎకరాలు కొనుక్కోలేకపోయింది అనేది కూడా ఒక ప్రశ్న. ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి ప్రశ్న. మరి ఎందుకు? ఈరోజు టాస్క్ ఫోర్స్ చైర్మన్గా ఎవరున్నారండి? ఇదే టీసీఎస్ అధినేత చంద్రశేఖర్ గారు. ఈరోజు ఫార్చ్యూన్ 500 జాబితాలో ఉన్నటువంటి కంపెనీ ప్రతినిధులు కలవాలంటే ఎవరంటే ఆ టాస్క్ ఫోర్స్ చైర్మన్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి? ఈ టీసీఎస్ అధినేత. ఇప్పుడు 10 నెలల కాలానికి గాను ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? దాదాపు 8 లక్షల కోట్లు రీచ్ అయింది ఆల్మోస్ట్. అని మీరే చెప్తున్నారు. తద్వారా 5,27,000 మందికి ఉద్యోగాలు రానున్నాయని చెప్పేసి ప్రభుత్వాలు ఇచ్చినటువంటి గణాంకాలు. అంటే నేను ఏమంటున్నానంటే, చికెన్ కొట్లో చికెన్ కొట్టుకోవడము, మటన్ కొట్లో మటన్ కొట్టుకోవడము, లేకపోతే వాలంటీర్ జాబులు ఇవ్వడము, లేకపోతే ఆ జాబులు ఇవ్వడం అనేది ఇవే ఈ మధ్య సర్క్యులేట్ అవ్వాల. ఇంక మేము చేసిండేదే అభివృద్ధి, మేము ఇచ్చిండేదే జాబులని చెప్పుకునే ప్రయత్నము తప్ప, ఒక కుటుంబాన్ని పూర్ టు రిచ్ చేయాలి అంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి స్కిల్ పెంపొందించి, దాన్ని సరైన దారిలో రూపొందించి, దాన్ని ట్రాక్ చేసి ఆ ఉద్యోగం కల్పిస్తే ఆ కుటుంబం యొక్క తలసరి ఆదాయం పెరుగుతుంది. ఇలాంటి టర్మినాలజీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి అర్థం కాదు. ఈవెన్ వాళ్ళు మాట్లాడే వాళ్ళు కూడా కనీసం ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు కూడా స్పోక్స్ పర్సన్స్గా లేరు వైసీపీకి. కేవలం బయటకు వచ్చి కోడిగుడ్లు, బిర్యానీలు, లేకుంటే బొప్పట్లు, ఈవెన్ సీఎం పొజిషన్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంత సంతోషంగా చెప్పారు. ఏది పులివెందల్లో ఎప్పుడు నేను అనుకోలేదు మన పులివెందలకి చేపలు, రొయ్యలు వస్తాయని అంత సంతోషంగా ప్రకటించుకున్న సమయం అది. ఈ సంవత్సరం టీసీఎస్ యొక్క నెట్ ప్రాఫిట్ ఎంత తెలుసునండి? 48,797 కోట్ల రూపాయలు. అంటే రాష్ట్రం మొత్తం ఒక సంవత్సరం పింఛన్ల మొత్తం ఇది నెట్ ప్రాఫిట్. ఇది నేను చెప్తా ఉండేది నెట్ ప్రాఫిట్. మరి అలాంటి సంస్థకు 40 కోట్లకో లేకపోతే 42 కోట్లకో ఆ బజ్ అనేది క్రియేట్ అయిందా లేదా? ఈరోజు రాష్ట్రంలో 99 పైసా అనేది ఆ బజ్ అనేది రాష్ట్రంలోని, దేశంలోని క్రియేట్ అయిందా లేదా? దేశం బాబు గారి దృష్టిలో, బాబు గారి భాషలో చెప్పాలంటే దిస్ ఈజ్ కాల్డ్ బ్రాండింగ్ అంటాం. వైఎస్ఆర్సీపీ పార్టీ భాషలో చెప్పాలంటే కట్టబెట్టారు, అక్రమంగా భూములు దోచేశారు, ఇన్సైడర్ ట్రేడింగ్, ఇది రాజకీయ అస్థిరతకు కారణం, ఇలాంటి ఏవేవో మాట్లాడతారు. డైవర్షన్ పాలిటిక్స్. దేశ స్థాయిలో ప్రధానంగా ఏ న్యూస్ పేపర్ చూసినా, లేకుంటే ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా చూసినా కూడా అవుట్ ఆఫ్ 10
కనీసం ఒక్క టీవీ ఛానల్ కూడా అటు సైడ్ అంటే వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారానికి వంతపాడలేదు. అతి ముఖ్యంగా ఈరోజు టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్వేర్ కానీ ఇంకో టాటా మోటార్స్లో కానీ పనిచేస్తే ఒక గవర్నమెంట్ జాబ్ లాగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? బ్రహ్మాండంగా ఉన్నారు. నాకు తెలిసి హైదరాబాదు, బెంగళూరు, అటు తమిళనాడులో, చెన్నైలో ఉన్నటువంటి టీసీఎస్ కంపెనీల్లో అత్యధిక మంది ఎక్కువ ఎవరుంటారండి టీసీఎస్ కంపెనీలో? తెలుగువారే. అలాంటి తెలుగువారు మిగతా రాష్ట్రాల ప్రాంతాల్లో పెట్టినటువంటి బ్రాంచుల్లోనే ఇంతమంది ఉన్నప్పుడు వైజాగ్లో స్థానికులకు ఉద్యోగాలు వస్తాయి రావా? ఖచ్చితంగా వస్తాయి. అంటే ఎలా ఉందంటే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము బాగుపడితే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగుపడితే మా చుట్టూరు తిరిగేది ఎవరు? మా జగన్ అన్న అనేది ఎవరు? రావాలి జగన్, కావాలి జగన్ అనేది ఎవరు? అంటే బాబు గారు క్లియర్ కట్గా వస్తున్నటువంటి కంపెనీలు లేకుండా అంటే రావాలని ఆలోచన చేస్తున్నటువంటి కంపెనీలకి క్లియర్ కట్గా భరోసా ఇస్తున్నాడు. అంటే అటు విద్యుత్ ఛార్జీలు కావచ్చు, లేకుండా అంటే అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో కావచ్చు, ఆ ల్యాండ్ వాల్యూ కావచ్చు, ప్రతి ఒక్కటి అంటే కన్సెషన్ రేంజ్ తగ్గించి ఆ యొక్క కంపెనీలకి ఇవ్వడం వల్ల మన రాష్ట్ర యువతకి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు బాబు గారు ఎవరికి ఆ భూములు కట్టబెట్టారండి? వాళ్ళ ప్రకారమే మాట్లాడుకుందాం. టీసీఎస్ కంపెనీ ఎన్ని వేల ఉద్యోగాలు వస్తున్నాయండి? 12,000 ఉద్యోగాలు వస్తున్నాయి. మరి లేకపోతే వాన్పిక్ కుంభకోణము, లేపాక్షి నాలెడ్జ్ హబ్బులు ఇలాంటి భూములు ఇచ్చేసి ఈరోజు అనంతపూర్కి రండి, మా జిల్లాకు రండి, లేపాక్షి నాలెడ్జ్ హబ్ అని చెప్పేసి ఎప్పుడు ఇది 20-30 ఏళ్ళ కిందట జరిగిండేది. ఈ పొద్దుడికి ఆ భూములు ఖాళీ ఉన్నాయి, నిరుపయోగంగా మారినటువంటి పరిస్థితి. మరి నిజంగా ఆ భూముల్లో టీసీఎస్ కంపెనీ పెడితే ఎంత ఎకానమీ సర్క్యులేట్ అవుతుందండి, రొటేట్ అవుతుంది. క్యాబులు, హోటల్స్, ఫుడ్ ఇండస్ట్రీ, వాటి యొక్క అనుబంధ సంస్థలు, బట్టలు కావచ్చు, ప్రతి ఒక్కటి మనిషికి అవసరమైనటువంటి ప్రతి ఒక్క వస్తువు ఎకానమీ రొటేట్ అవుతుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, దెన్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా ఉంది. కాబట్టే ఈరోజు అంత స్పీడ్గా యుద్ధ ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. రాష్ట్రానికి ఆదాయం మీరు నిజంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సొంత కంపెనీ హెరిటేజ్ గేమ్ భూములు ఇవ్వలేదు. ఓకే, లేకపోతే నిజంగా చంద్రబాబు నాయుడు గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు దివంగత రాజశేఖర రెడ్డి గారి మాదిరిగా లేపాక్షి నాలెడ్జ్కి ఇచ్చి, లేకపోతే వాన్పిక్ కుంభకోణము, లేకపోతే సరస్వతి సిమెంట్స్కి భూములు ఇచ్చి నిరుపయోగంగా మారినటువంటి పరిస్థితి అయితే లేదు కదా. అవునండి, చంద్రబాబు నాయుడు గారు ఒక బజ్ క్రియేట్ చేశారనేది నేను చెప్తాను ఈరోజు దేశంలో. దిస్ ఈజ్ కాల్డ్ బ్రాండింగ్ అని చెప్పేసి నేను అంటా ఉన్నాను. సో మొత్తం మీద ఏవైతే కంపెనీలు వస్తున్నాయో వాటికి చెప్పలేనంత భరోసా బాబు గారు అంటూ ఇచ్చారని చెప్తారు. ధన్యవాదాలండి. నమస్తే.